హలో గైస్, దిస్ ఈస్ ద థర్డ్ డే ఆఫ్ యాన్యువల్ డే. అంటే మా కాలేజ్లో థర్డ్ డే అనమాట. ఈరోజు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది అండ్ ఈరోజు మాకు లంచ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ వీడియో చేస్తున్నా. ఎస్, పెద్దలందరికీ నమస్కారం అండ్ స్టూడెంట్స్ అందరికీ హాయ్. ఓ మై గాడ్, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. అరే ఒకటి తర్వాత ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. అరే నువ్వు ఫాలో తేజ బ్లాగ్ గాయ్. మీరు ఒక్కొక్కటి చూసా కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన బీజీఐటీలో ఫ్రెషర్స్ యాన్యువల్ డే అని జరిగింది. సో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఐ హోప్ అందరూ షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో తేజ బ్లాగ్స్. చెప్పండి. SUCRIBI ఏదో ఆ పిచ్చి మీద ఇంతవరకు ఇండియా ఎప్పుడు గెలవలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సో గీతా అండ్ తరుణ్ చేసో కొన్ని సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ పాడబోతున్నారు అండ్ మన వీసీ సార్ డాన్స్ చేయబోతున్నారు. హలో గాయస్, దిస్ ఈస్ ద థర్డ్ డే ఆఫ్ యాన్యువల్ డే. అంటే మా కాలేజ్లో థర్డ్ డే అనమాట. అండ్ ఈరోజు లైవ్ కాన్సర్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినా కదా ఎవరు వస్తున్నారో. Hi Brilliant Group of Institutions, నేను మీ గీతా మాధురి. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ధనంజయ్. Hi friends, Horizon 2026, this is the title which I've been given for Brilliant Group of Technical Institutions, and they are going to celebrate their anniversary on March 8th. So I, as an anchor, and so many singers are going to come to the show, and we are going to make that day very, very special for you. అండ్ అట్లనే ఒక మూవీ టీం వస్తున్నారు. ఆ మూవీ పేరు కూడా నాకు తెలియదు. అప్పుడు అనౌన్స్ చేస్తారు, అప్పుడు చూపిస్తాను. అండ్ లంచ్ ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అంటే లాస్ట్ టైం నేను జూడియో మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ పెట్టుకోకండి. అంతేముండదు. వెజ్ బిర్యానీ, వెజ్ రైస్ ఒకటి ఉంటుంది అండ్ అంతే. ఇంకా నార్మల్ స్వీట్స్ అవన్నీ కొత్త డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి ఫుడ్ ఎట్లా ఉంటుందో. అండ్ అంత గుంపులు మొత్తం మంది ఉంటుంది ఇప్పుడు అంతా చూసుకుంటా. మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ చూద్దాం. అక్కడ మొత్తం రచ్చ అవుతుంది ఫుడ్ కాడ మాత్రము. అక్కడికి వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయాలి. అండ్ లేట్ చేయకుండా అయితే ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నా. అండ్ వెళ్ళి లంచ్ చూసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 అన్నారు. 4కి అయితే అసలు స్టార్ట్ కాదు, 6కి అట్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి 6కి మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. లైవ్ కాన్సర్ట్ కానీ లేకపోతే మూవీ టీం కానీ వీళ్ళు వస్తారు. టోటల్ వీడియోని మొత్తం షూట్ చేసి ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది మా కాలేజ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఒకప్పుడు అక్కడ అంటే ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే ముళ్ళతో కంచేసి క్లోజ్ చేసేస్తారు. నా అవుట్ఫిట్ ఎట్లుందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు మొత్తం రచ్చ చేయాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోయింగ్ టు బీ. యూ కెన్ సీ ద ఎన్విరాన్మెంట్. అక్కడ పెట్టినమాట టెంట్లు వేసి లంచ్. నేను పోయి భుజించాలి ఇంకా. ఇదన్నమాట బగారన్నం, పప్పు, ఆలు. స్వీట్ అనమాట. లంచ్ అయిపోయింది, స్వీట్ ఒకటి కానిచ్చేసి కంప్లీట్ చేసేస్తాం.
మొత్తం కాలేజ్ మేట్స్, మై ఓల్ క్యాంపస్. అందరు ఎట్లున్నారో చాలా ప్లెజెంట్గా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. నేను పైకి వెళ్తాను. ఇప్పుడు పైకి వెళ్ళి బ్యాగ్ పెట్టుకొని ఫ్యాన్స్ వేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటా. ఎండ బీభత్సంగా అయితే ఉన్నది. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి అయితే టైం ఉంది. నా ఫ్రెండ్స్ కూడా ఇంకొకరు రాలేదు. వాళ్ళు వచ్చే వరకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే నిమ్మలంగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఫుల్ చెమట అనమాట. ఫుల్ చెమట ఉంది లోపల, దమ్దమ్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే కానీ సరిపోదు. 4th ఫ్లోర్కి వెళ్ళాలి. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. 2nd ఫ్లోర్లో ఇక్కడే కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతాయి. ఆడ రూమ్ ఉంటుంది లాస్ట్లో. ఇంకో ఫ్లోర్ ఎక్కితే క్లాస్ రూమ్ వస్తుంది. ఈ లెఫ్ట్లో ఉన్నది మా క్లాస్ రూమ్ అనమాట. ఇది డిపార్ట్మెంట్. ఇది ఫస్ట్ది, తర్వాత నెక్స్ట్ వచ్చేది మా క్లాస్ రూమ్. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నేను వీడియో తీసేటప్పుడు చూడడానికి ఎవరు లేరు. అండ్ ఇంకోటి రెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు మంచిగా. ఇప్పుడు కొద్దిగా చూడడానికి బాగుంది కానీ చాలా మందంగా ఉంది, చాలా ఉడకపోస్తుంది. లంచ్ విషయానికి వస్తే లంచ్ ఏమేమి పెట్టారంటే బగారా రైస్, పప్పు, పాలకూర పప్పు ఒకటి, అండ్ ఆలుగడ్డ కర్రీ ఒకటి, టమాటా పచ్చడి ఒకటి, అండ్ టమాటా కర్రీ ఒకటి, అండ్ ఇంకా పెరుగు, సాంబార్ ఒకటి టేస్ట్ చేయలేదు. అండ్ స్వీట్లో డబల్ కా మీట్ ఒకటి పెట్టినారు. ఇప్పటివరకు అయితే అది లంచ్. చెప్పినా కదా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, అంత ఉండదు అని చెప్పేసి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే పెట్టినారు. అంటే లాస్ట్ టైం కూడా సేమ్ పెట్టినారు, అందుకు ఏం చేంజ్ ఉండదని నేను అదే ఉంటుందని మెను కూడా మీకు చెప్పిన. ఇంకా బయట లైవ్ కాన్సర్ట్ బయట అవుతుంది. ఆడ ఇంకెంత దమ్దం ఉండో, ఫుల్ ఎండ కొడుతుంది. మళ్ళీ కింద డ్యాన్స్ ప్రాక్టీస్ అవి చేస్తున్నారు. ఇలా చాలా ఉన్నాయి. అండ్ లెట్స్ సీ. హే గైస్, నమస్తే. ఇప్పుడే లేచిన 5 అయిపోతుంది టైము. ప్రోగ్రామ్ ఎట్లుంటుందో లెట్ మీ షో అంతా వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు కూడా ఫుల్ ఎండ కొడుతుంది బయట. పరిస్థితి ఏం మెలకు వచ్చింది. అదే ఇప్పుడు వెళ్తే కూడా మళ్ళీ ట్యాన్ అయిపోతాం. అంటే అంత పెద్ద గ్లామర్ ఫేస్ కాదు, ఎంతో ఒక తీసి పెట్టుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తాను. నాకు ఇంకా స్లీపింగ్ సెన్సేషన్ వస్తుంది కానీ నేను పడుకోవట్లేదు. అంటే కొద్దిగా డ్రౌజీగా ఉంది. స్టార్ట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. లేట్ వెళ్తే మళ్ళీ మనకి ఫ్రెండ్స్ దొరకదు. ఇక వెళ్దాం. అంటే లైవ్ కాన్సర్ట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ చెక్ చేసుకుంటారు బయట. అదే అనుకుంటా వచ్చే సౌండ్, అంటే డ్రమ్ కిట్ సౌండ్ వస్తుంది, బేస్ డ్రమ్ సౌండ్. అదే కిమ్ 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 అంటుంది. అండ్ కీబోర్డ్ అవన్నీ కూడా సెట్ చేసుకుంటారు. లెట్స్ సీ, మనం కూడా పోయి వీడియో తీద్దాం. సో మా కాలేజ్లో అందరూ ఫొటోస్ దిగుతున్నారు, అంతా చిల్ అవుతున్నారు. నేనే ఫొటోస్ దిగకుండా పోయి వండుకున్నా. వీళ్ళంటే మనం కూడా దిగుదాం. నాకు దొరికిన దోస్తుగాళ్ళు అందరూ లేటే. నేనే లేట్ అనుకుంటే వాళ్ళు నాకంటే లేట్. బీటెక్ గ్యాస్ అందరినీ ముందుకేసారు. అండ్ ఇక్కడ ఎంట్రీ అందరూ చూసి పంపిస్తున్నారు. ఇక్కడ బౌన్సర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇది ఫ్రంట్ దగ్గర మనం ఉన్నాం అన్నమాట. కీబోర్డ్ అండ్ ఇన్స్ట్రుమెంట్. బ్యారికేడ్ల కాడ కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తున్నాడు.
only top 10 teams were selected to next stage. His team just missed it. Today, he is going to give a yoga performance on the stage of Annual Day 2026 on BCTI. Welcome him. Come on, Somashekar. అక్కడ ఉన్నటువంటి బాధలు కానీ, అక్కడ ఉన్న మంచి కానీ, అక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ అవ్వాలన్నా, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా చాలా సార్లు మీరు డ్రిల్ చేయాల్సి ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ద చిల్డ్రన్, ప్లీజ్ షుడ్ కాన్సన్ట్రేట్. క్లాస్లకు రాకుండా మీరు బంక్ కొట్టేసి ఎక్కడో ఉంటే మీ అంబిషన్స్ లేదు, మీ టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వరు. RIL BTech BC first rank goes to G Srija from CSE and alage B Kailash from CSE 4. సో వారు కూడా రెడీగా ఉండాలి. సో వారికి ఒక మొమెంటోని అలాగే సర్టిఫికేట్ ని అందజేస్తున్నారు. సో 4th ఇయర్ అంటే డెఫినెట్ గా చాలా చాలా టఫ్ ఇయర్ అండ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఇయర్. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ BRIL. ఓకే, సో విల్ ఆల్ వాచ్ ఇట్ టుగెదర్. అప్పుడప్పుడు స్టేజ్ మీద, అప్పుడప్పుడు ఇక్కడ లైవ్ అప్డేట్స్ తో. అండ్ దెన్ గోయింగ్ టు ద వాలీబాల్, ద రన్నర్స్ ఆర్ విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ద ప్రైజ్ మనీ ఇస్ 10,000 రూపీస్. వాలీబాల్, సో వాలీబాల్ రన్నర్స్ ఎక్కడ ఉన్నారు? విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్. ఓకే, అండ్ ద విన్నర్స్ ఆర్ AVR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ద ప్రైజ్ మనీ ఇస్ 20,000. వాలీబాల్, కంగ్రాచులేషన్స్. చేస్తున్నాము. అండ్ ఓకే, లైవ్ అప్డేట్ చూద్దాము. ఓకే, సో ఇండియా బ్యాటింగ్ చేస్తుంది అండ్ 6 overs లో 92 runs with no loss. ఇలా లైవ్ అప్డేట్స్ నేను మన కామెంటేటర్ లాగా అక్కడ ఇస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ మీ పరికరాల్లో మీరు చూస్తూనే ఉంటారు, బట్ మా కెమెరామ్యాన్లకి 2 చేతులతో కెమెరాలు పట్టుకోవాలి కాబట్టి మీరు కష్టపడి చూడలేరు కాబట్టి. అండ్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ యూజింగ్ ద మొబైల్ ఫోన్ ఫర్ సమ్ టైమ్ నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఎంటైర్ ఆర్గనైజేషన్ అండ్ కసిరెడ్డి మాధవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ద స్ట్రాంగ్ విమెన్, ద లేడీ పవర్ అంటే అందరికీ తెలుసు. అండ్ సో రిక్వెస్ట్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టు ప్లీజ్ జాయిన్ us on stage for receiving the prize. లైవ్ అప్డేట్స్ అనేది మా LED సౌండ్ సిస్టమ్ నుంచి అలా మధ్య మధ్యలో అలా వస్తుంటే మొత్తం అయ్యేదంటే మా చూడు మధ్య మధ్య కావాలి అది కూడా. థ్యాంక్ యూ. అది చూసారా, నేనే మ్యూట్ అయిపోయాను వచ్చిన తర్వాత. అరే ఏంట్రా అంత చిరాకున్నావు? ఏం చెప్పమంటావురా, ఇంట్లో ప్రెషర్, మనీ టెన్షన్, కెరియర్ టెన్షన్ అంటూ చాలా ప్రెషర్ గా ఉంది. టార్చర్ రా ఇది. మన బాయ్స్ లైఫ్ ఇంత. అవునరా, కరెక్టే. అదే అమ్మాయిలా పుట్టుంటే ఎంత బాగుండేదో. లగ్జరీ లైఫ్. పెళ్లికి ముందు పేరెంట్స్ చూసుకుంటారు, పెళ్లి తర్వాత మొగుడు చూస్తాడు. వాళ్ళదే బాగుంది.
అయ్యో పాపం. చాలా నవ్వులు, ఆల్మోస్ట్ అయ్యేది బ్రేకప్. ఒప్పుకుంటారా? వద్దులే, కాంట్రవర్సీలోకి వెళ్తాం, వద్దు. సో ఎందుకు అడుగుతున్నాను అంటే, మాది ఏమది పాటది. సో ఇవన్నీ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా చాలా 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 సాంగ్స్ పాడాడు. అండ్ చాలా టీవీ ప్రోగ్రామ్స్లో, స్వరాభిషేకం, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన మాత్రమే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ కూడా వచ్చేస్తున్నారు, చాలా పాపులర్ అయిపోయారు. సో హీస్ నాట్ నదర్ దాన్, ఇంకొకసారి హీస్ నాట్ నదర్ దాన్ ధనంజయ్. ఒక్కసారి గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ ధనంజయ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. PGTI యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా అద్భుతానికి దగ్గరగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అసలు వెల్కమింగ్ ఆర్ ది డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ సింగర్ ధనంజయ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మామూలుగా సౌండ్ కానీ మన ధనంజయ్ మాకు పోటీగా వేసుకుంటున్నాడు ఈ మధ్య బట్టలు. ఎక్కడ కొంటున్నాడో, ఎక్కడ డిజైన్ చేస్తున్నాడో ఏంటో అడగాలి ఖచ్చితంగా కదా. అసలు ధనుంజయ్ ప్రోగ్రామ్కి వస్తున్నాడు, మేము బాగా రెడీ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఫస్ట్. మరి వైజాగ్ అబ్బాయి మరి ఎలా ఉంటుంది? పొద్దున ఇంతకన్నా డీటెయిల్స్ చెప్తే ధనుంజయ్ నన్ను తిడతాడు పక్కకి వెళ్ళాక. సో వెల్కమ్ ధనుంజయ్, సూపర్ గా వీళ్ళ టాలెంట్ చాలా ఎక్కువగా ఉంది. నామాయికే ఇస్తున్నారు, ఒక్క నిమిషం. యా, అందరికీ నమస్కారం. హాయ్. BGTIకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మృదుల, నీ యాంకరింగ్ వింటూ ఉంటే ఏం పాడుతుండే అలా వింటూ ఉందా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంత బాగా చేస్తుంది యాంకరింగ్, చాలా ఇష్టం మృదుల యాంకరింగ్. సో నిజం నువ్వు ఇదే బ్రహ్మానంద సినిమా ఒకటి ఉంటుంది కదా, నాకేం కనబడట్లేదు అని. అదే కదా సినిమాలో మనకి ఆచారానికి తారేది. నువ్వు చెప్పింది అలాగే ఉంది కదా. అంటే మమ్మల్ని అంతగా మనల్ని బాగా బ్రైట్ గా ఆల్రెడీ అబ్బాయి బ్రైట్ బట్టలు వేసుకొచ్చాడు, ఇంకేం చూపిస్తారండి బ్రైట్ గా. ఓకే రెడీయా? మరి మంచి మంచి పాటలు పాడుకుందామా? ఓకే. మా ధనుంజయ్ మొదలెట్టాడంటే అసలు ఇట్లా మామూలుగా ఉంటది అనమాట, అసలు ఆగడు అంతే. ఈసారి నేను మాత్రమే కాదు, మా వాళ్ళతో కూడా పాడు. 100% రెడీగా ఉన్నారు వాళ్ళు అప్పటి నుంచి, బాగా బూస్టప్ అయ్యి నువ్వు సింగర్ అని మా అందరికీ తెలుసు, బట్ వీళ్ళు సింగర్ అని మనకు తెలియదు కదా. మారుద్దాం ఈరోజు, ఎందుకంటే బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్లో చాలా మంది చాలా టాలెంట్ ఎంత ఉందో అని నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎస్పెషల్లీ డాన్స్ కూడా ఆల్రెడీ చూసేసాను. అంతేనా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ పాడేవాళ్ళు? అందరూ సింగర్స్ ఎలా ఉంటారు? అలా అనుకోకూడదు మీరు. బాత్రూంలో కూడా బాత్రూమ్ బాగా పాడకూడదని ఇది ఎప్పుడు నాకు అర్థం కాదు తెలుసా. బాత్రూమ్ సింగర్ అని బాత్రూమ్ బాగా పాడరా? సింగర్స్ అందరూ పొద్దున అక్కడి నుంచే మొదలు పెడతారు ఎలా సాధన చేయాలి ఏంటి అని. వెరీ నైస్ డివైస్ సమ్టైమ్స్ ఫర్ ఎనీబడి. ద ఎంటైర్ స్టోరీ, ద డే స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ ద బాత్రూమ్. సరే, బాత్రూమ్ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో మా అద్భుతమైన మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారండి. సో వాళ్ళు కూడా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో వాయించారు, ఎన్నో సినిమాలకి పనిచేస్తున్నారు. సో గ్రేట్ మ్యూజిషియన్స్ వీ హ్యావ్. సో మ్యూజిషియన్స్ వెల్కమ్ చేస్తారు మరి కాసేపు తర్వాత. మా ధనంజయ్ ఫస్ట్ ఏం పాట పాడాలి అని శృతి చేసుకునే లోపు సో క్రికెట్ స్కోర్ ఒకసారి చూద్దాము. ఈరోజు అందరిలో కన్నా I didn't tell you the score. Actually, I drum kit under ఉంది కాబట్టి it is 219 for 4. Hardik 11. Tilak 5. Check test.
హ్యాండ్స్. సో ఇక్కడ బాయ్స్ ఎలా ఎనర్జెటిక్గా ఉన్నారా? అందరికీ టాలెంట్ అయితే ఉంది, అద్భుతమైన టాలెంట్ నాకు తెలుసు. బాయ్స్ ఎనర్జీయే, గర్ల్స్ ఎనర్జీయా? గర్ల్సా? సో బాయ్స్ బాగా పాడతారా, గర్ల్స్ బాగా పాడతారా? సో ఎవరు పాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సారీ అండి, హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద విమెన్ ఓవర్ హియర్. మీరు ఈ సృష్టికే గొప్ప ఎనర్జీ అండి మీరందరూ కూడా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫస్ట్ మీకోసం పాట స్టార్ట్ చేస్తాను. సో అయితే మీ వాయిస్ ఎలా ఉందో వినాలనుకుంటున్నాను. పాడతారా గర్ల్స్? పడుతున్నారా? రాదు, ఎంత హుషారుగా పాడతారు. ఏదో సౌండ్ అయితే వచ్చింది, అది ఏం పాడేది నాకైతే అర్థం కాలేదు. గర్ల్స్ మీరు సరిగా వాయిస్ ఇప్పుడు గట్టిగా ఆడండి. అందరు కలిసి మొత్తం బీజీటీ ఎనర్జీ ఏంటో చూపించాలి. సరిగా సరిగా గరి సరిగా ఓకే. ఏదంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న లవ్లీ ఏంజల్స్ అందరి కోసం ఓ ఏ ఓ సినీ ఓర సూపు పిచ్చినావే, ఓరగాని జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే. ఓ ఏ గండిమై సొమ్మలాగా దొరికినావే, బీజీటీ యాన్యువల్ డే దోసినావే. మీకోసం పాటలకు ఫీల్ అయ్యారా? నెక్స్ట్ పాట సంపేతే
చాలా మంది కుర్చీలో కూర్చొని డాన్స్ చేశారు, చూశాను నేను. ఇప్పుడే మన గీతా మాధవి గారు వచ్చారు. ఒకసారి ప్లీజ్ గివ్ హర్ హ్యూజ్ అండ్ అప్లాజ్. మంచి మంచి పాటలు పాడతారు. సరే, నేను రఘువరన్ బీటెక్ సినిమాలో పోపు ఏకాంతం అనే సాంగ్ పాడాను. నాకు తెలిసి మీ అందరికి ఇష్టమని ఈ మైనర్ పాడుకుందామా? స్పెషల్ డే, yes, Women's Day. So many. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. మీరు మీరు నుంచి మనసు ఓ మాట
గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్ డీజే చైర్స్ అన్ని పక్కన పడేసారు. ఇక్కడ చైర్లు ఇక్కడ మర్చిపోయినా మొత్తం. ఇప్పటివరకు అయితే వీడియో మొత్తం ఫుల్ ఎండ్ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. అరే ఒకటి తర్వాత ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. అరే ఫాలో తేజ బ్లాగ్ గాయ్. అందరు సర్పా ఖరాబీ చేయండి. సబ్స్క్రైబ్ తేజ బ్లాగ్స్. సర్ప్రైజ్ ఏంటంట. సబ్స్క్రైబ్. ఓకే గైస్, అరే చెప్పండి రా మీరు ఒక్కొక్కటి. చూసా కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన బీజీఐటీలో యాన్యువల్ డే అనేది జరిగింది. సో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఐ హోప్ అందరూ షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో తేజ బ్లాగ్స్. స్పెల్లింగ్ చెప్పండి. SUCRIBI. ఓకే బాయ్.